జగన్మోహన్ రెడ్డి గారు తనను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని కోరుతా స్పీకర్కి లెటర్ రాసిన సంగతి మనందరికీ తెలుసు. అయితే దీనికి సంబంధించి స్పీకర్ గారి నుంచి పెద్ద సానుకూల స్పందన ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించము అన్నట్టుగా తేల్చి చెప్పేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళడం జరిగింది. అంటే కోర్టు ద్వారా అయినా సరే ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు కోసం. దీనికి సంబంధించి అనేక మంది అనేక రకాలుగా కామెంట్లు జోకులు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడి స్థానమే ఎందుకు అడగాలి, సీఎం కూడా అడిగేయచ్చు కదా అన్నట్టుగా. సరే, వాటి సంగతి పక్కన పెడితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత పట్టుబడుతున్నారు? రెండు కారణాలు. ఒకటేమో అసెంబ్లీకి వెళ్లకుండా ఎగ్గొట్టడానికి ఒక కారణం, రెండవది కొంచెం ప్రొటెక్షన్ కోసం. ప్రతిపక్ష నాయకుడిదంటే హోదా ఉంటుంది కాబట్టి అరెస్ట్ చేయడానికి గాను కొన్ని పరిమితులు ఉంటాయి. అదే ఆయన కేవలం ఎమ్మెల్యే అనుకోండి, ఇమీడియట్గా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మహా అయితే ఏమంటారంటే స్పీకర్ గారు పర్మిషన్ కావాలంటారు. ఇప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్నది అయ్యన్న పాత్రుడు గారు. ఎవరైనా వెళ్ళి మేము జగన్ గారిని రేపు అరెస్ట్ చేస్తామంటే రేపెందుకు, అన్ని పేపర్లు కావాలంటే ఇవాళ ఇచ్చేస్తాను, ఇవాళే అరెస్ట్ చేసుకొని అనే స్పీకర్ గారు ఉన్నారు కదా, అది జగన్ గారి భయం.